హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు కాశీయాత్ర భాగంగా పిండ ప్రదానాలు, ఇంకా గంగా నది ఒడ్డున ఘాట్స్ ఉంటాయి కదండీ! ఎన్ని 78 ఎన్నో అంటున్నారు. ఆ ఘాట్స్ అన్నీ బోట్‌లో వెళ్ళడానికి అని ఈరోజు పెట్టుకున్నాము. ఈరోజైతే ముందుగానే ఇంకా గంగా నదిలో స్నానం చేసేసారు మార్నింగే. 8:30 కల్లా ఇక్కడ మగవారందరూ పిండ ప్రదానానికి కూర్చున్నారు. పంతులు గారిని మాట్లాడుకున్నారు. ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున ఆరుగురికి ఆరోళ్ళు 12,000కి మాట్లాడుకున్నారు. ఇంకా ఇక్కడంతా పిండి అవి అన్నీ తీసుకొచ్చుకున్నా సరే, తీసుకులేకపోయినా వాళ్ళిస్తారు. మనమైతే తీసి తెచ్చుకున్నాము. ఇంకా అన్నీ ఇటు 3 తరాల వాళ్ళకి, ఇంకా పెద్దలు ఎవరైనా చనిపోయిన వారికి అందరికీ వాళ్ళు మంత్రాలు చొప్పున ఇలా పిండి ఉండలు చేస్తారు కదా, పిండాలు అంటారు, అవి చేయిస్తున్నారు. పూజ అయితే మగవారిని అందరినీ లైన్లో కూర్చోబెట్టి పిండ ప్రదానానికి చేయిస్తున్నారు. చేసిన వారు అయిపోయిన వారు ఇలాగా పడవల మధ్యలోంచి వెళ్ళి అలా గంగా నదిలో కలిపేస్తున్నారు. ఇంకా మగవారు పూజలు అయ్యే లోపల మేమైతే అక్కడ గంగా నదిలో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రెడీగా ఉన్నాము. ఇంకా మా వాళ్ళకు కూడా ఇంకా అయిపోయింది. ఇదిగో ఒక్కొక్కరు వచ్చి ఆ పిండాలని గంగా నదిలో కలిపేస్తున్నారు. మా బావగారు, మా వియ్యంకుడు, ఇంకా మా చిన్నాన్నగారు, వీరు ముగ్గురు మావారు. ఈయనైతే మా బావగారు, ఈయనైతే కనుక మా చిన్నాన్న, మా మావయ్య. వీళ్ళందరూ ఇంకా ఎవరెవరు పెద్దల పేర్లు చెప్పి పిండాలు పెట్టారో వాళ్ళందరివి ఇలా గంగా నదిలో ఒక్కసారి వారిని స్మరించుకుని గంగా నదిలో వదిలేస్తున్నారు. ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి పైకి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత అయితే ఒక్కొక్కరుగా టిఫిన్లు చేసి ఇంకా సాయంత్రము మధ్యాహ్నం 3-4 గంటల నుంచి ఇంకా గంగానది ఘాట్స్ అన్ని రేవుల నుండి ఆ ఘాట్లు చూసి ఘాట్స్ దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాము. నేనైతే ఇంకా ఆ సూర్య భగవానుడికి గంగానదికి ప్రసాదము ఒత్తులు తెచ్చుకున్నాను. నేనైతే గంగా నదిలో వదులుకుంటానికి గంగానది ఒడ్డుకి వచ్చాను. గంగ చూసారా, లేతగా గ్రీన్ కలర్లో ఉంది వైట్ నుంచి. ఇంకా స్వచ్ఛమైన గంగని దర్శనం చేసుకున్న తర్వాత వదిలాక ఆ శివయ్యని నమస్కరించుకుని పైకి వెళ్ళి టిఫిన్స్ అన్నీ తినేసిన తర్వాత ఇంకా లైట్గానే ఫుడ్ తీసుకున్నాము ఇవాళ. అది తీసుకుని ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ 3 గంటలకైతే ఇలా ఘాట్ల దర్శనానికి వెళ్ళడానికి మరీ ఒక బోటుని మాట్లాడారు. ఒక్కొక్కరికి రూ. 150 చొప్పున ఈ 13 మందికి కలిపి ఎంతో మాట్లాడారు. ఒక్కొక్కరికి రూ. 150 పడింది. ఆ బోట్లో కూర్చుని ఈ అన్ని ఘాట్లని సందర్శించడానికి బయలుదేరాము. ఇవైతే మా పాప తోటికోడలు వాళ్ళ అమ్మగారు, ఈ మేనత్త కూతురు, ఇక్కడైతే మా అమ్మాయి. ఇక్కడ నేనైతే నాకు చల్లగాలి పడదని ఎప్పుడూ ముసుగులోనే ఉన్నాను ఒక చున్నీ చుట్టుకుని. మా అమ్మాయి తోటికోడలు, మా వియ్యంకుడు, మా చిన్నాన్న వీళ్ళందరూ సరదాగా ఫొటోస్ తీసుకుంటున్నారు. పడవ అబ్బాయి కూడా ఏ ఘాటు దగ్గర ఇది ఈ ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణ ఘాటు, హనుమాన్ ఘాటు, ఇలా అన్ని ఘాట్లకి పేర్లు చెప్పి ఘాట్లన్నీ చూపిస్తున్నాడు. గంగ చూసారా స్వచ్ఛమయంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత నీట్గా ఉందో చూసారా. కొంచెం లేత గ్రీనిష్గా ఉంది, పిస్తా గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ కలర్లో ఉంది వాటర్ అయితేను. ఇంకా ఘాట్లు అయితే ఇలా చూసుకుంటూ చివరికి వెళ్ళాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలి. 2 గంటలు పడుతుంది. ఈ 2 గంటల్లోనే అన్ని ఘాట్స్ ఉన్నాయంట. ఇవన్నీ చూసుకుంటూ హరిశ్చంద్ర ఘాట్తో లాస్ట్ అవుతుంది. ఇంకా భలే బాగుందండి. పక్షులు మధ్య మధ్యలో వస్తుంటే అక్కడ ప్రసాదం ఇది కారపూస, కొంచెం పేలాలు ఇవన్నీ అమ్ముతున్నారు. అవి పక్షులకి ఇసురుతుంటే పక్షులు దగ్గరకు వస్తున్నాయి. మా అమ్మాయి అయితే అంతా ఫోటో తీస్తుంది. ఈ ఘాట్స్ నుంచి, ఈ గంగా నది నుంచి ఆ చివరి వరకు ఒడ్డంతా తీస్తుంది. భలే ఎంజాయ్ చేయడానికి భలే బాగుందండి ఇదంతా. ఎక్కువగా 5 ఘాట్లలోనే స్నానాలు చేస్తారంట. మిగిలిన ఘాట్లు అంతగా చెయ్యరు. మణికర్ణిక ఘాట్లో ఆనాడు సతీదేవి చెవి కుండలో కర్ణిక అంటే చెవు కదా, చెవి పోగు కింద పడిపోవడం వలన అప్పుడు విష్ణుమూర్తి, ఈశ్వరుడు వచ్చి దాన్ని ఎతకడానికి వచ్చారంట. అందుకే ఆ ఘాటుకి
మణికర్ణిక అంటే చెవి పోగు కాబట్టి మణికర్ణిక ఘాటు అని పేరు వచ్చిందంట. ఇంకా హరిశ్చంద్ర ఘాట్ అందరికీ తెలిసిందే కదా! ఇక్కడ రోజుకి ఎన్ని శవాలు కాలుతూనే ఉంటాయి. 1 బై 1 వస్తూనే ఉంది. మేమున్న 2 గంటల్లోనే 5, 6 శవాలైతే వచ్చినియి. వాటిల్ని అలా కాలుస్తూ ఉన్నారు. ఇక్కడ నిత్యము అలా రోజు ఏదో ఒకటి అలా వస్తూనే ఉంటుందంట శవాలు. ఇక్కడ వారందరూ ఎంత అదృష్టవంతులు. ఎవరు చనిపోయినా ఇక్కడికే తీసుకొస్తారు కదా! హరిశ్చంద్ర ఘాటు, ఇంకో వేరే ఘాటు 2 ఘాట్లలోని కూడా శవాల్ని కాలుస్తారు. మిగిలిన ఘాట్లు ఇలా పుణ్యదర్శనాలకి స్నానాలు, గంగా స్నానాలు చేస్తారు. ఎక్కువగా మణికర్ణిక ఘాటులో మధ్యాహ్నం అపరాహ్న స్నానము అని 12, 1 గంట మధ్యలో స్నానం చేస్తే మంచిదంట. అది రేపు పెట్టుకున్నాము. 12, 1 గంటకి చేస్తాము ఆ స్నానం. ఎన్నో వేల మునులు అపరాహ్న స్నానం చేయడానికి ఆ మణికర్ణిక ఘాట్ దగ్గరికి వస్తారంట. అందు గురించి ఆళ్ళు చేసిన టైంలోనే మనం కూడా చేస్తే ఎంతో కొంత పుణ్యము ఉంటుంది అని ఆ ప్రభావంతో ఆనాడు ఆ టైంలో చేసి ఇప్పుడు మనకు కనపడకుండా చేస్తారు అని ప్రతీక చెప్తున్నారు. మనం కూడా ఆ టైంలో చేస్తే బాగుంటుంది అని అక్కడ అందరూ చెప్పిన విధానాన్ని బట్టి రేపు 12, 1 గంట మధ్యలో మణికర్ణిక ఘాటులో స్నానాలు చేస్తాము. ఇంకా అందరం అయితే ఇలా ఘాట్లు సందర్శనం అయితే జరిగింది. 2 గంటలు పట్టింది. ఇంకా చూసారా పక్షులకి మేత తీసుకున్నాం కదా! కారపూసలు, శనగలు అదే పేలాలు ఇవిను అవి కొంచెం కొంచెంగా ఇసురుతుంటే ఈ కొంగలన్నీ మన దగ్గరికి వస్తున్నాయి. ఒక్కొక్క కొంగ అయితే తెలివిగా క్యాచ్ చేస్తుంది. ఒక్కొక్కటైతే నీటిలో పడిన వెంటనే తింటోంది. ఇంకా ఘాటు సందర్శన అయితే అలా జరిగింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. రూమ్లో అయితే ఇలాగా పొద్దున మార్నింగ్ లైట్గా టిఫిన్ తిన్నాం కదా! అవి అప్పటికి వంట అవ్వలేదని ఇవన్నీ మా కోసం అయితే వంట ఏర్పాటు చేశారు. సాంబారు, పులిహోర, ఇంకా చట్నీ, పెరుగన్నము, ఇంకా వైట్ రైసు, ఏవో 2 రకాల కూరలు ఇవన్నీ పెట్టారు. ఈరోజైతే భోజనాలు కాస్త ఎక్కువ కూరలే వండారు. ఇంక ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.